ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు ఈక్వినిటీ ఇండియా కంపెనీ వాళ్ళ ఒక మెగా హైరింగ్ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. గైస్ మీరు 14th జూన్ కంతా జాబ్లు అయితే ఉండడం జరుగుతుంది. డైరెక్ట్ సెలెక్షన్స్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకుంటున్నారు అనమాట. సో మనకు 4 days వీళ్ళు ఇంటర్వ్యూస్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మనకు మంత్లీ 35,000 పర్ మంత్ శాలరీతో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్ చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట ఇది. అదే విధంగా ఎవరికైతే మాకు జాబ్ త్వరగా కావాలనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈక్వినిటీ ఇండియా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపేర్ చేస్తే రీసెంట్గా మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్లయితే సో ఇక 24 to 6.5 lakh per annum అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ సాలరీ 25 to 35,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక కంపెనీ వాళ్ళు మనకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో మనకు 10th జూన్ నుంచి 14th జూన్ వరకు ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి 2 o'clock వరకు కూడా వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మనకు 10th జూన్ నుంచి 14th జూన్ వరకు అనమాట. సో 4 days వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి 2 o'clock వరకు కూడా ఇక వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఈక్వినిటీ ఇండియా 7th floor గోల్డెన్ హిల్ సుప్రీం ఎలక్ట్రానిక్ సిటీ phase 2 ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు కర్ణాటక 560100. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 10th జూన్ నుంచి 14th జూన్ వరకు ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి 2 o'clock వరకు కూడా వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాబ్ అర్జెంట్ అనుకుంటే సో మీరు వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ యొక్క డేట్స్లో. అదేవిధంగా మనకి ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్స్ కాంటాక్ట్ నెంబర్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అత్తుల్ అని చెప్పేసి. సో ఇక హెచ్ఆర్ రిక్రూటర్ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక డౌట్స్ని క్లియర్ చేసుకునేసి వెళ్ళి మీరు వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 15 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఈ యొక్క కంపెనీ ఏంటంటే ఫైన్టెక్ కంపెనీ అనమాట. స్పెషలైజింగ్ ఇన్ షేర్ హోల్డర్ మేనేజ్మెంట్కి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఇంటర్నేషనల్గా వీళ్ళు చేసే షేర్ హోల్డర్స్కి సంబంధించి కావచ్చు పెన్షన్ రెమిడేషన్ అండ్ క్రెడిట్ టెక్నాలజీకి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మీరు ప్రాపర్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళు చేసే డిఫరెంట్ క్వెరీస్ అయితే మీకు ఓది మెయిల్స్ ద్వారా కావచ్చు కాల్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇన్కమింగ్ కాల్స్ ద్వారా. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు అర్థం చేసుకునేసి వాళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బై ఆర్ సెల్ షేర్స్ ఏవైతే ఉంటాయో షేర్ హోల్డర్స్ సంబంధించి సో వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి ప్రాపర్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి రెస్పాండ్ టు బేసిక్ క్వెరీస్ రెఫరింగ్ టు సీనియర్ కాలేజెస్ వేర్ అప్రోప్రియేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సీనియర్స్ వచ్చేసి మీకు రెఫర్ కనుక చేసినట్టయితే షేర్ హోల్డర్స్కి ఉండేటువంటి బేసిక్ క్వెరీస్కి అయితే మీరు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు
పాటు ఇంప్రూవ్ ఓన్ స్కిల్స్ యాజ్ నాలెడ్జ్ విత్ ఇన్ ది ఆపరేషనల్ టీమ్ టేకింగ్ ఆపర్చునిటీస్ టు ఐడెంటిఫై ఏరియా ఫర్ ఇంప్రూవ్మెంట్ టు ప్రాసెస్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఆపరేషనల్ టీమ్స్తో అయితే సో కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక కంపెనీకి సంబంధించి ఇంకా ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో సో ఇక సర్వీసెస్ని కూడా మీరు ఇంప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క స్కిల్స్ని నాలెడ్జ్ని యూజ్ చేసి అదేవిధంగా దీంతో పాటు అండర్టేక్ డ్యూటీస్ అట్ సిమిలర్ లెవెల్ యాజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫర్దర్గా మనకు అదే వర్క్ కాకుండా ఇంకా ఫర్దర్గా ఏదైనా వర్క్ అసైన్ కనుక చేసినట్టయితే సో ఇక వర్క్ చేయడానికి కూడా విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక బిజినెస్కి సంబంధించి ఏవైతే రెగ్యులేటరీ అదేవిధంగా స్టేటరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయో సో వాటికి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓవరాల్గా మీరు వచ్చేసి ఇక షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఇక కంపెనీకి సంబంధించి వాళ్ళు ఓవర్ ది ఇన్కమింగ్ కాస్ట్ ద్వారా కావచ్చు మెయిల్స్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తారో సో ఇక క్వెరీస్కి మీరు ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సినటువంటి వర్కర్స్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మీకు కస్టమర్ సపోర్ట్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలంటే కస్టమర్స్కి మీరు ప్రాపర్ సపోర్ట్ ప్రొవైడ్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలి. ఇన్ కేస్ మీకు ప్రీవియస్గా ఇక కస్టమర్ సపోర్ట్ జాబ్ రోస్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. వచ్చేసి మీటింగ్ టార్గెట్స్ ఫర్ అక్యురసీ క్వాలిటీ వాల్యూమ్ అండ్ అగ్రీడ్ సర్వీస్ లెవెల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీకు ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో సో దానికి సంబంధించి మీరు టార్గెట్స్ అయితే మీట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక సిఆర్ఎం సిస్టమ్కి సంబంధించి ప్రాక్టీస్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. డేటా ప్రొటెక్షన్కి సంబంధించి మీరు బేసిక్గా అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏఎంఎల్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు కస్టమర్ ఫోకస్కి సంబంధించి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. ఈ యొక్క కంపెనీ ప్రొసీజర్స్ అదేవిధంగా రెగ్యులేషన్స్ అయితే మీరు ఫాలో అప్ అయితే అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నామట. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక కంపెనీ వాళ్ళు కొన్ని పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నమాట. సో ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 3 days ఆఫ్ అడిషనల్ లీవ్స్ అండ్ అబోవ్ స్టాటరీ రిక్వైర్మెంట్స్ అలాంగ్ విత్ 2 days ఆఫ్ వాలంటరీ లీవ్స్ టు పర్సీవ్ ది సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు అడిషనల్గా 3 days లీవ్స్ అయితే ఉంటాయి. దీంతో పాటు మీకు 2 days వాలంటరీ లీవ్స్ కూడా వీళ్ళ కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా దీంతో పాటు బిజినెస్ రిలేటెడ్ సర్టిఫికేషన్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రింబర్స్మెంట్ కూడా ఉంటాయి, ఎక్స్పెన్స్ రింబర్స్మెంట్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంప్రహెన్సివ్ మెడికల్ అష్యూరెన్స్ కవరేజ్ ఫర్ డిపెండెంట్స్ అండ్ పేరెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీ యొక్క పేరెంట్స్కి మీకు కూడా ఈ యొక్క మెడికల్ అష్యూరెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతో పాటు క్యాబ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే యూకే అండ్ యూఎస్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో వాళ్ళకి క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అదేవిధంగా యాక్సిడెంటల్ అండ్ లైఫ్ కవర్ 3 times ఆఫ్ కన్సర్న్డ్ సిటీసీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట. అంటే వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ మీరు వచ్చేసి యూకే అండ్ యూఎస్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో వర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో అయితే ఉందన్నమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక ఆఫీస్ లొకేషన్ అదేవిధంగా ఇంటర్వ్యూ డేట్ టైమ్ ఇంటర్వ్యూ లొకేషన్ అదేవిధంగా హెచ్ఆర్ రిక్రూటర్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో సెలక్షన్ ప్రాసెస్ ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూ చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డైరెక్ట్గా వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత గైస్ మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూ అయినా అటెండ్ అవ్వండి. లేదు మేము
ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి మర్చిపోతాం అనుకుంటే మీరు సేఫ్ సైడ్ కోసం అప్లై అయితే చేసుకోండి. సో ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ సక్సెస్ఫుల్లీ, వీ విల్ సెండ్ యూ ఏ రిమైండర్ ఫర్ దిస్ వాకిన్ అని చెప్పేసి క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయో సో ఆ డేస్లో మనకు సో మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో పలానా డేట్లో పలానా టైంలో పలానా లొకేషన్లో సో ఇంటర్వ్యూ అయితే ఉంది, వెళ్ళి అటెండ్ అవ్వండి అని చెప్పేసి మనకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఆ యొక్క మెయిల్ చెక్ చేసుకునేసి వెళ్ళి సింపుల్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి సేఫ్ సైడ్ కోసం అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.